ప్రస్తుతం మనతో పాటు జాగృతి అధికార ప్రతినిధి మనోజ గారు ఉన్నారు. మనోజ గారు చెప్పండి, నిన్న అంటే అసెంబ్లీలో చేసినటువంటి శపథం 2028-29 వరకు ఎంతవరకు అంటే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. 100% కూడా కవితక్క గారు ఏదైతే ఒక వ్యక్తిగా నేను ఈ రోజు కౌన్సిల్ నుండి బయటకు వెళ్తున్నా, రేపు ఒక శక్తిగా తిరిగి వస్తా అన్నారు. అది నిజంగా కూడా జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఏదైతే కవితక్క గారు తెలంగాణ జాగృతిని కూడా ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుంది రానున్న రోజులలో అని చెప్పిండ్రు. ఇది నిజంగా కూడా శుభతరం, ఎందుకంటే శుభ సూచకం. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణలో తెలంగాణ సాధించుకొని గత 13 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా ఎన్నో వలసలు ఉన్నాయి, ఇంకా కూడా నిరుద్యోగులు ఉన్నారు, ఇంకా కూడా ఒక పేద వాళ్ళకి సొంత ఇల్లు కళ అనేది నెరవేరలేదు. ఉద్యమకారుల ఆకాంక్షనే మర్చిపోయినాం, అమరవీరుల స్ఫూర్తే లేకుండా పోయింది. ఇలాంటివన్నిటినీ కూడా ఈ రోజు కవితక్క గారు దృష్టిలో పెట్టుకొని మహిళా నాయకత్వం అనేది లేదు. 13 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ సాధించుకొని. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర చాలా గొప్పది, కానీ ఈ రోజు ఆ మహిళా నాయకత్వం అనేది ఈ రోజు తెలంగాణలో లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నిటిని బేస్ చేసుకొని ఈ రోజు మా పార్టీ అవతరించబోతుంది. ఆ పార్టీ కూడా తప్పకుండా సామాజిక తెలంగాణ విధంగా ఉంటది. కాబట్టి 2029 ఎలక్షన్ లో కవితక్క గారిని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. మొదటి మహిళా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి కవితక్క గారిని చేసుకుంటారు తెలంగాణ. అంటే ఈ రోజు వచ్చిన ఒక 1000-2000 మంది పబ్లిక్ ని చూసి మీరేమన్నా కలలు కంటున్నారా? 1000-2000 మంది పబ్లిక్ కాదు, ఈ రోజు ఈ 1000-2000 మంది పబ్లిక్ ఏ కాల్ ఇవ్వకుండా, ఏ పిలుపునియకుండా, ఎవరు చెప్పకుండా నిన్న కవితక్క గారు ఏదైతే కౌన్సిల్ లో కంటతడి పెట్టిండ్రో ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా కంటతడి పెట్టిండ్రు. ఆ కంటతడిని చెరగని చిరునవ్వు కవితక్క గారి సొంతం. ఎప్పుడు కూడా ఒక రాణి రుద్రమాదేవి లాగా గర్జిస్తూనే ఉండాలక్క. మీరు ఎప్పుడు కూడా కంటతడి పెట్టొద్దు, మేమందరం మీకున్నామని చెప్పడానికి ఈ రోజు నిదర్శనం వీళ్ళంతా. ఇంకా మా జిల్లాల స్థాయికి ఆ క్యాడర్ రాలేదు, ఇంకా మా గ్రామ స్థాయికి క్యాడర్ రాలేదు. ఏదో అందుబాటులో ఉన్న వాళ్ళు మా ఎవరైతే చెల్లించి కొంతమంది అక్కకు మేమున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. లక్షల మంది, లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన కవితక్క గారికి ఇప్పటికీ 18 జిల్లాలు తిరుగుతుంటే ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ఈ రోజు తెలంగాణ జాగృతిని ఒక జనతా గ్యారేజ్ లాగా ఈ 12 సంవత్సరాలలో ఏదైతే అన్యాయానికి గురైన వాళ్ళందరూ కూడా కవితక్క గారి దగ్గరకు వస్తున్నారు. ఈ రోజు వాళ్ళే మా బలం, ఉద్యమకారులే మా బలం, అమరవీరుల కుటుంబ సభ్యులే మా బలం, ఈ తెలంగాణ ఆడబిడ్డలే మా బలం, ఈ తెలంగాణ నిరుద్యోగులే మా బలం. వీళ్ళందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి మా రాజకీయ ప్రస్థానం అనేది ఉంటది. వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో అదే దిశగా మా పోరాటం ఉంటది. చివరి వరకు ఉంటదా ప్రయాణం? మధ్యలో ఏమన్నా? చివరి వరకు కవితక్క గారు, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చివరి వరకు ఉంటదా అనుకున్నారు. మిగతా వాళ్ళతోని దేవేందర్ గౌడ్ గారితో, ఇంకెవరితోనో విజయశాంతి గారితో కంపేర్ చేసిండ్రు. ఈ రోజు కవితక్క గారిని కూడా షర్మిలతో కంపేర్ చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఎందుకంటే